ఒక దట్టమైన అడవిలో ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టు పైన ఒక పక్షి గూడు కట్టుకొని ఉండేది. ఆ గూడులో ఒక పక్షి గుడ్డును పెట్టింది. ఒకరోజు ఆ గుడ్డులో నుంచి ఒక చిన్న పాప బయటకు వచ్చింది. కానీ ఆ పాపకు తల్లి లేదు. ఆ పాపకు రెక్కలు లేవు, కాళ్ళు తెరుచుకోలేదు. అది చాలా బలహీనంగా ఉంది. పక్షులు, జంతువులు ఆ పాపను చూసి దీనిని ఎవరు పెంచుతారు? ఇది చనిపోతుంది అని అనుకున్నాయి. అవి ఆ పాపను పట్టించుకోలేదు. అదే అడవిలో ఒక దయగల కుందేలు ఉండేది. అది ఆహారం కోసం వెతుకుతూ వెళ్తుండగా ఆ పక్షి పాపను చూసింది. దానికి ఆ పాపపై జాలి కలిగింది. ఈ చిన్న పాపను నేను పెంచాలి అని అనుకుంది కుందేలు. అది తన నోటితో చిన్న గడ్డిని, పండ్లను తీసుకువచ్చి పాపకు తినిపించింది. పాప మెల్లిగా ఆరోగ్యంగా మారింది. దాని రెక్కలు పెరిగాయి, కాళ్ళు తెరుచుకున్నాయి. అది కుందేలును చూసి సంతోషంగా శబ్దం చేసింది. ఒకరోజు కుందేలు పాపకు ఆహారం తీసుకువస్తుండగా ఒక తోడేలు దానిని వెంబడించింది. కుందేలు భయపడి పరిగెత్తి ఒక గుంటలో పడిపోయింది. దాని కాళ్ళు విరిగిపోయాయి. తోడేలు కుందేలు దగ్గరకు వచ్చింది. కుందేలు భయంతో వణికిపోయింది. తోడేలు కుందేలును చంపడానికి ప్రయత్నించింది. అదే సమయంలో పక్షి పాప ఆ గుంట దగ్గరకు వచ్చింది. అది తోడేలును చూసి కోపంతో అరిచింది. తోడేలు భయపడి పారిపోయింది. పక్షి పాప కుందేలుకు కృతజ్ఞతలు చెప్పింది. నా ప్రాణాలను కాపాడిన నీకు ఎలా సహాయం చేయగలను అని అడిగింది. పక్షి పాప దాని రెక్కలను ఉపయోగించి కుందేలును తన గూడు దగ్గరకు తీసుకువెళ్ళింది. అది కుందేలును జాగ్రత్తగా చూసింది. కుందేలు కాళ్ళు మెల్లిగా నయమయ్యాయి. ఆ తర్వాత కుందేలు, పక్షి పాప మంచి స్నేహితులుగా మారాయి. నీతి: మనం ఇతరులకు సహాయం చేస్తే ఆ సహాయం మనకు ఏదో ఒక రూపంలో మళ్ళీ తిరిగి వస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు మా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూసేయండి. బాయ్ బాయ్.